గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇసుక దొరకక అటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పినటువంటిది ఉచితం అనేటువంటిది ఉచితంగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడా కూడా ఆ ఇసుక అందేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఇసుక ఏ విధంగా ఈ జిల్లాలో దోపిడీకి గురవుతుంది అనేటువంటి దాని మీద మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించాం. దానిలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఈ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇతర భాగస్వాములు కలిపి ఏ విధంగా లూటీ చేస్తున్నారు, ఇసుకని పేదవాడికి అందకుండా గతంలో కన్నా 5 రెట్లు అధిక ధరలకి ఈరోజు విక్రయించేటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. దానిలో కొనసాగింపులో భాగంగానే ఇటీవల పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మండలంలో సూరాయపాళెం దగ్గర శ్రీమాన్ సోమిరెడ్డి గారు ఒక 100 కోట్ల రూపాయలకి దోపిడీకి ఇసుక దోపిడీకి స్కెచ్ వేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని మీద పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పటికే కొన్ని మీడియా ముందు ఉంచడం జరిగింది. వీటిలో ప్రధానంగా మేము అడిగేది సూరాయపాళెం ఇసుక రీచ్ ఏదైతే ఉందో దానిని ఈరోజు పాపం కొంతమంది తోడు దొంగలు, కొంతమంది చిల్లర దొంగలను తీసుకుని సోమిరెడ్డి సూరాయపాళెం రీచ్ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పండి అని అడిగారు. నెల్లూరు నాకేసినటువంటి వాళ్ళకి పాపం సర్వేపల్లిని సోమిరెడ్డి ఎట్ట సప్పరించాడో తెలియదు. కాబట్టి ఈ తోడు దొంగలు, ఈ చిల్లర దొంగలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు మన డూప్ షాట్ శ్రీధర్ రెడ్డిని తీసుకొని పోయి ఆయన చేత ఏదేదో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాడు. మిగతా వాళ్ళ గురించి అసలు వాళ్ళని నేను లెక్కవేను, వాళ్ళ మాటలను పట్టించుకుని మిగతా వాళ్ళందరూ చిల్లర దొంగల గురించి నేను మాట్లాడను, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానంగా నాకున్నటువంటి ఇదేంటంటే అసలు మీరు వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటి? దొంగలు భుజాలు తట్టుకొని పోయారా? లేదు రేపు ఈ రీచ్ ఈయనకు సపోర్ట్ చేస్తే నాకేదన్నా రూరల్ రీచ్లో ఏదన్నా సోమిరెడ్డి సపోర్ట్ చేయకపోతాడని చెప్పిన పోయావా? దేనికి పోయారో నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు అక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, మీకు ఏం అర్థమైంది అనేటువంటిది చెప్తే దాని మీద మీరు మొత్తం అందరు కలిసి వెళ్ళి మీ భుజాలు మీరు తట్టుకొని రావడం కాదు. మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మైనింగ్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని పిలిపించండి. పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సోమిరెడ్డి దోపిడీ ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది. మేమేమన్నాం, 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసేవాటి ఇప్పటికే మొదలుపెట్టలేదే, మొదలుపెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే అంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలనా, నీకెంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది అవునా కాదా చెప్పండి. దీనిలో ఒక 14 దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం. శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకు సంబంధించినటువంటిది 14వ నెంబరు. నేను మీకు కాపీలు కూడా ఇస్తా. వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? జిల్లా కలెక్టర్ గారు ఏమిచ్చారు? 15 మందికి ఇస్తూ ఆ 15 మందిని మీరు 3 రీచ్లు ఉన్నాయి, ఒకటి సంగం దగ్గర, ఒకటి నెల్లూరు దగ్గర, ఒకటి సూరాయపాళెం. ఈ 3 రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు వెళ్ళారు. ఇది వాళ్ళు బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో. పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళని దింపనివ్వకుండా మేము దింపమని చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా రెండో లారీలో నుంచి అసలు బోటుని దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది. ఇది వాస్తవమా కాదా? వీటితో పాటు నేను సిద్ధంగా ఉన్నా, మీరు మీ వాడు మీకు సంబంధించినటువంటి సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఎవరికైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపించి ఇది వాస్తవమా కాదా, ఈ వీడియో వాస్తవమా కాదా, నేను రెడీగా ఉన్నా, నేనే ఇస్తా. ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు చేయాల్సిందే తప్ప బూతులు మాట్లాడేది వాళ్ళనైతే కాంట్రాక్టర్లను అయితే అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం అని చెప్పాను నేను. మొత్తం మీ ఉద్దేశం ఏంది? ఆ బోట్లో వెళ్ళి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి సూరాయపాళెం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుక దెబ్బలు, ఇరువురు రీచ్లో ఉన్నటువంటి ఇసుకని కొట్టేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు మీరు. దానిలో భాగంగా అయ్యా ఇదిగో ఈ విధంగా మీరు ఎందుకు ఈ బోట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళని రానియడం లేదు,
ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లను కిందకు దించడం లేదు? ఎందుకు మీకు సంబంధించినటువంటి మనుషులు ఈ విధంగా అసహ్యంగా వాళ్ళని గురించి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్పడానికి ఎటువంటి సత్యవంతులను తీసుకెళ్లారంటే ఏదో చెప్పిన సమేతంగా వీళ్ళందరూ పతివ్రత పాయసం కాలిస్తే కాగితే పొద్దటిదాకా చల్లారలేదు అన్నట్టుగా అందరూ అటువంటి పతివ్రతలను తీసుకొని అక్కడికి పోయి చాలా పెద్ద నీతివంతులు నిజాయితీవంతులు పాప వాళ్ళని చూస్తే ఎవరన్నా అన్నా హజారే లాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పొరపాటు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని నువ్వు చెప్పదలుచుకున్నది ఏంది? నేను పనిచేశా, ప్రతిపక్షంలో పనిచేశా, అధికార పార్టీలో పనిచేశా. ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సూరాయపాలెం గ్రామానికి సంబంధించి నువ్వు ఎత్తితే అసెంబ్లీలో ప్రశ్నించా నేను, ఇదిగో దోపిడీ చేస్తున్నావు, దోచుకుపోతున్నావు అని చెప్పారు. ఈరోజు మరలా చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెప్తున్నారు, వాళ్ళు నాకే సరి వీళ్ళు నాకే సరి లేదంటున్నారు. ఎవరినైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే సూరాయపాలెం రీచ్లో ఇసుక తట్టన పుట్టన తరలించారా? ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? ఒకసారి మీరు రుజువు చేయండి.